ఎవరు నేను ధ్యాన సముద్రంలో ఉంటే తడేలని తలుపు కొట్టారు? మీ పెదనాయన గారు నేను వెంటనే ఇంటికి రమ్మంటున్నారు. నేను రాను. ఎందుకు రావాలి? మహేంద్ర నాయుడు గారి తమ్ముడు కొడుకునని ఆ ఇంట్లో ఏనాడైనా నాకు మర్యాద ఇచ్చారా? లేదు. పోనీ తల్లి తండ్రి లేని అన్నదే వీడి మీద కొంచెం జాలి చూపిద్దామని ఎవడైనా ఆలోచించారా? అది లేదు. ఎందుకు రావాలి? నేను రాను. ఎప్పుడో వాళ్ళకి సరదా పుట్టినప్పుడు నన్ను పండగలకో పబ్బాలకో పిలుస్తారా తప్ప ఖాళీగా ఉన్నప్పుడు నా గురించి ఏనాడైనా ఆలోచించారా? అది లేదు. నేనెందుకు రావాలి? నేను రాను. నిన్ను పిలుస్తాంది పండగకో పాపానికో కాదు. ఏ చేస్తారు నీ ఇష్టం. అయినా నేను రాను. వెళ్దామా బ్రదర్స్? పక్షికి హద్దు లేదురా, సీలో చేపకి రూట్ లేదురా, గాలి తగలని చోటు లేదురా, మనకి మాత్రం రూల్స్ ఎందుకురా? ఎందుకంట మనకి పియరు, మనకి మనమే కింగ్ బ్రదరు, లైఫ్ రాదోయ్ వన్స్ మోరు, అనుకున్నది చేసే అనుభవించటం ఒకటే ప్యాషన్, దానికెవ్వరు చెప్పరు ట్యూషన్, మాకురా లైఫ్ కి రీజన్, అది కోటి కలలతో నిండిన ఓషన్. ఎవడు ఎంత కూడబెట్టినా, ఎవడి బాబు రాజమెలినా, ఎవడు గంటలెన్ని పెంచినా మనదే ప్యారే, ఎవడినైనా లెక్క చెయ్యకు, ఎవడి ముందు హెట్టు పంచకు, ఎవడి ముందు చెయ్యి చాచకు, మనకుందో మన పవరే. పొలికిరా పొలికిరా నే పోకిరి పేట పొలికిరా, కలపరా కలపరా నువ్వు వాటర్ కలపరా, పదరా బ్రదరు సరిహద్దులు చెరిపేట, అనుభవించటం ఒకటే ప్యాషన్, దానికెవ్వరు చెప్పరు ట్యూషన్, మాకురా లైఫ్ కి రీజన్, అది కోటి కలలతో నిండిన ఓషన్. ఓ పిల్ల బోర చూపు చూసినా, ఆ పిల్ల హా స్మైల్ ఇచ్చినా, ఈ పిల్ల కొంచె సైగ చేసినా, నువ్వు లైట్ తీసుకో బ్రదరు, నిలపు నిన్ను తీరు చేసినా, నమ్మినోడు కాటు వేసినా, నాకు జాబు కూడా బికినా, ఏం కాదో ఈ బ్రదరు, అరే బాధకి నది మధ్యన ఉన్నది సుఖమురా, రేపటి సంగతి అనే తెలిసిన మనిషి ఎవడురా, నవ్వే బ్రతికే నీ నీడే నీ తోడు, అనుభవించటం ఒకటే ప్యాషన్, దానికెవ్వరు చెప్పరు ట్యూషన్, మాకురా లైఫ్ కి రీజన్, అది కోటి కలలతో నిండిన ఓషన్. కూడదని నీకెన్ని తూర్లు చెప్పాలి? నా మొగుడు కాటికి పోయి 2 దినాలు అయిపోయింది, అక్కడి నుంచి ఒక్క సేవ కూడా లేవలేదు, ఇక ఇంట్లో నాకు విలువే ఉండాలి, నేను బతికి ప్రయోజనమే ఉండాలి. వాళ్ళ కుటుంబీకుల్ని చంపడం నాకు కొరిగినంత పనమ్మా, కానీ వాళ్ళని తప్పితే మన పగదెత్తదా? ఆ మహేంద్ర గారిని వాని తమ్ముడు నరేంద్రను చంపితేనే మన పగదెత్తాది. అతనికి ఊరుకున్నా. అట్లన్నీ వాళ్ళు ఊరుకోలేదుగా, మగ మన మీద ఉన్నప్పుడు మా నుంచి చంపాలా? అవును నాయన,
మనం వాళ్ళ మీద దాలి తలచొద్దు. అయితే పోండిరా, ఊళ్ళలోకి పోయి వాళ్ళ మనుషులు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని బట్టి వాడి నరికిపారేని కొడుకుల్లో. నరికేయడానికి ఊళ్ళో ఎవరూ లేరండి. వాళ్ళు మీకంటే ముందే మేల్కొన్నారు. అందరూ మంగాపురం చేరుకున్నారండి క్షేమంగా. మంగాపురంలో ఉంటే ఏంది? అదే మన గోల్కొండ కోట. అంతకన్నా ఎక్కువేనండి. గోల్కొండని సైనికులు బరిసలట్టు పెట్టి కాపాడారు. మంగాపురాని మనుషులు ప్రాణాలట్టు పెట్టి కాపాడతారండి. అంతుందా? అది చూస్తా. అత్త, ఆ ఇంటి మనిషి నొక్కనైనా వేసినాకనే ఇంటికి వస్తా. సమబుచ్చిలతో పెట్టుకునేటప్పుడు ఆవేశం కాదురా, ఆలోచన ఉండల్లా. ఏమిటి నాయుడు గారు, మీరు కూడా ఊరికి భయపడుతున్నారా? భక్తులు, పులి 2 అడుగులు ఎనిక్కేసేటిది 3 అడుగులు ముందుకు దూకనికి. అతను చూస్తా, పంచాయి చూస్తా, ఆ 7 కొండలోని సాక్షి. మన వాళ్ళందరూ వచ్చినట్టేనా? తమ నన్ను అడుగుతున్నారా వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నారా? అబ్బా అడగండి, అల్లుళ్ళు చెల్లుళ్ళు వస్తున్నారు. కుళ్ళుబో చెల్లుళ్ళు, లొల్లుగాళ్ళు అల్లుళ్ళు. రండి రండి రండి. ఏంటి బాబా ఇంత అర్జెంట్ గా తీసుకొచ్చారు? ఏంటి విషయం? పండగ కూడా ఇంకా టైం ఉన్నట్టుంది. మమ్మల్ని పండక్కి తీసుకొచ్చినట్లేదు, ఏదో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టుంది. ప్యాంట్ కూడా సరిగ్గా వేసుకునేవాళ్ళ. ఆస్తి ఏమైనా పంచుతున్నారా? చెప్తాలే గాని పిల్లలందరూ వచ్చారా? అందరం వచ్చినట్టే. మరి అజయ్ గడు వచ్చాడా? అజయ్ గారు వస్తే నేను ఎక్కడ ఉన్నాను. అదే వాడి ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను. నేను ఇప్పుడే బయలుదేరుతా. అన్నం రెడీ ఏమో కనుక్కవే. అజయ్ బాబు మీద ఎందుకండి అంత కోపం? కోపం కాదు, మంట. వాడి తండ్రి ఇంటి పరువును తీసుకెళ్లి బజార్లో పెట్టాడు. వాడు దాన్ని తీసుకెళ్లి గంగలో కలిపాడు. వాడు అన్నయ్యని ఎంత బాధ పెట్టాడో మాకు తెలుసు. చెల్లెళ్ళుగా మహేంద్ర నాయుడు బాధను పంచుకుంటున్నారు. ఇప్పుడు బాధను పంచుకోకపోతే రేపు పొద్దున ఆస్తి పంచరేమో అని భయం అండి. అదిగో అజయ్ బాబు వస్తున్నాడు. తాతయ్యలు, అత్తయ్యలు, మామయ్యలు అందరూ బాగున్నారా? ఎవడా నీకు మామయ్య? నన్ను మామయ్య అంటే నేను ఒప్పుకోను. నేను చంపేస్తా. ఏమండి, అన్నయ్య వస్తున్నారు. పెద్దనాయన చిన్నాయన బాగున్నారా? మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది పండగకు ఫంక్షన్ కాదు. బయట అంత టెన్షన్ గా ఉంది. నా మీద పగతో మిమ్మల్ని ఎవరైనా చేస్తారేమోనని. ఇక్కడే టెన్షన్ గా ఉంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు ఒక్కొక్కడికి సపరేట్ గా బందోబస్తు చేయడం కష్టం. అదే మన ఊళ్ళో అయితే బయట రాడు, అందుకే రప్పించాం. ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ? మేము ఉండమన్నన్ని దినాలు. నీకేమైనా ఇబ్బందా? మీరు భయపడాల్సిన పనిలే. 10 దినాల సెలవు అనుకోండి. పిల్లకాయలకి సంగతి చెప్పలే. ఇంకో సంగతి, నాకు తెలియకుండా ఎవ్వరు ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? వెళ్ళి భోంచేయండి. చౌగౌరి చెప్పి భోజనం చేయమంటున్నాడా? ఇన్ని చేసుకోవటం వల్ల హింసంతాను. నాది సేమ్ ఫీలింగ్. మామా, ఒత్తూరి ఊళ్ళోకి పోయేద్దాంపా. బుద్ధి లేని పెద్ద మామ ఏంటి? నాకు మామ అంటే ఎవడరా నీకు మామ అంటావా? ఇదిగో నాతో పెట్టుకోవద్దు. నేను ఎంత అదనో నాకే తెలీదు. నాకు తెలుసు మామ. అది సరే, ఏంటి గుంటూరులో 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఏంటి మ్యాటర్? ఏంటి నిజమా? ఆయన సరిగ్గా చెప్తా. నువ్వేంటి ఆడి ఎవడక మాకు తెలియకుండా 10 రూపాయలు వడ్డీకి డబ్బు ఇచ్చావంట. ఆడెగ్గుట్టిన వాడిని తేలిగుట్టిన దొంగలా సైలెంట్ గా సైడ్ అయిపోయావంట. నిజమేనా? ముందు మీరు చెప్పండి, అది నిజమా? కాదు, నువ్వు చెప్పు. నిజమేనా డబ్బులు ఇచ్చేది? ముందు మీరు చెప్పబట్టున్నాను, అది నిజమా? వాళ్ళు చెప్తున్నాడు సంగతి, అది నిజమా? ఓకే, అక్కడ నీతోనే చేస్తున్నాను. ఎంత చెప్పు. నా ఇష్టం, నా సొమ్ము. ఏ మంచి మర్యాద లేని మధ్య మామయ్య. మామ అంటే ఊరుకోవా? ఇదిగో నా సంగతి నీకు తెలియదు. ఓహో. నేను అద్దాలు తీసానంటే మనిషినే కాదు. తీగిపోయినా నువ్వు మనిషి కాదే మామ. ఏమే వీడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. మీకు నోరుందిగా, మీరు చెప్పచ్చుగా. నీ నోరు పెద్దది కదా. నా నోరు పెద్దదా? మరి పెద్దదిగా చెప్పదనుకున్నావా? మీ నోరు పెద్ద- ఏంటి నోరు పడంటావేంటి? నీ ఇంటికి వచ్చానా? నీ సోచాడు మాట్లాడు. మా ఇంటికి వచ్చావు కాబట్టి మాట సిగ్గులేని చిన్న మామ. మామ అంటే చంపేస్తావా? నేను అదోళ్ళతో మాట్లాడను. పర్వాలేదు, నేను మాట్లాడతాను. అవునులే కానీ మామ, మీ ఏరియాలో నువ్వు ఎంపీ బామర్దని చెప్పి అందరూ విసిగిస్తూ ఉంటే రాత్రిపూట ముసుగేసుకుంటే ఎవడు కూర్చాడా కోత? ఇంకెవరు మీ ఆవిడే. నాకు ఇదే పనా? ఇదే పనానికి ఇస్తావేంటి? నువ్వు చెప్పగానే ఎలా తెలుస్తుంది? వాడు చెప్తే నమ్మేడువేనా? నిజం కాబట్టి నమ్మాల్సి వచ్చింది. మరి సరే కానీ మామ, ఎందుకు గిరి చేతి మామ. రా, నా కూతురు పేరెత్తామంటే తప్పేస్తాను. ఓకే మ్యాన్, కూల్ మ్యాన్. పోరా, idiot. వస్తున్నా. ఏ గీత, నీ ముగ్గుడేదే అప్పుడే డైవర్సా? యుఎస్ వెళ్ళాడు దున్నపోతు. ఓ, పని మీద వెళ్ళాడా పారిపోయాడా? నోరు తెలిసి ఓ,
అది సరే గాని పెళ్లికి ముందు మన ఎపిసోడ్స్ ఏమైనా గుర్తుకొస్తున్నాయా? హౌ వావ్ సూపర్ డ్రెస్. నా దగ్గర కూడా ఇలాంటి డ్రెస్సే ఉంది. కళామందిర్లో కొన్నా. యా. ఎవరితే నన్ను ఇడియట్ అని పిలిచింది? అఫ్ కోర్స్ నేను ఇడియటే కావచ్చు, కానీ ఇడియట్ అంటే ఏడియట్ ఊరుకోడు. ఊరుకుంటే వాడు పెద్ద ఇడియట్ అవుతాడు. చెప్పండి. నేనేరా ఏం చేస్తావు? నేనేం చేస్తానే, నీకు చేయాల్సినంత దేవుడే చేశాడు. నీకు ఇలాంటి ఫేస్. నీతో మాట్లాడిన ఒకటే దున్నపోతో మాట్లాడిన ఒకటే. అయ్యో పాపం, నువ్వు దొన్నపోతో మాట్లాడతావా? నువ్వు గేదువా వస్తావరే? నాతో పెట్టుకుంటే పశ్చాత్తపడతావు. నేను ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్నా. ఇంత క్లోజ్ రేంజ్ లో నీ ఫేస్ చూస్తున్నందుకు. ఏయ్, నాతో పెట్టుకోకండి. నాతో పెట్టుకుంటే మీ కంచులకు అంచులు ఊడిపోతాయి, అంచులకి పంచర్లు పడిపోతాయి. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి, మనం అనుకున్నంత మంచోడు కాదు సార్. కళ్ళీలో చిన్నవి చేసేసి లిప్స్ వెట్ చేసుకుని బాడీ కొంచెం షేక్ చేస్తే ఏదైతే అది ఇచ్చేస్తారు ఈ మగాళ్ళని వాళ్ళ అభిప్రాయం. బట్ నేను అలాంటి కాదు. ఏంటేడా? నో ఫీల్ ఫ్రీ, నో అటాక్స్. ఏడ్చంలే. అమ్మాయిలంటే పడతారా? అమ్మాయిలంటే ఏంటో తెలుసారా నీకు? బంగారు సరైన అమ్మాయిని ఎప్పుడు చూసుండవురా నువ్వు. నా అలాంటి అమ్మాయి ఎప్పుడు తగులుండదు కదరా నీకు. ఏ అమ్మాయిని ఎప్పుడైనా ఇంత దగ్గరగా చూసావా నువ్వు? నీ జీవితానికి చాలే.